గదిలో లేకపోవడం ఏంటి? ఇప్పటిదాకా మనతోనే ఉంది కదా. ఎక్కడికి వెళ్ళుంటుంది? అయినా ఎక్కడికైనా వెళితే చెప్పకుండా వెళుతుందా? మనకెవరికి తెలియకపోయినా భూమికి తెలిసే ఉంటుంది. మనకి చెప్పని విషయాలు కూడా భూమికి చెప్పుకొని ఉంటుంది కదా. నేను మీతో పాటే ఉన్నాను కదా, తను ఎక్కడికి వెళ్ళింది అనేది నాకు కూడా తెలీదు. తనకి సర్ది చెప్దామని వెళ్ళి మాట్లాడానే కానీ తను నాకు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. సరే, ఇంకేం మాట్లాడాలని నేను బయటకు వచ్చేసాను. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మాధవ్, నాతోరా. శౌర్య, 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 ఇంట్లో కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? మళ్ళీ ఇంటి పరువు తీసే పని ఏమైనా చేస్తుందా? శౌర్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఒకవేళ సిద్ధార్థతో ఏమైనా వెళ్ళిపోయిందా? హలో సిద్ధార్థ్, శౌర్య ఎక్కడా? ఎక్కడా అని నన్ను అడుగుతారేంటండి? మీ ఇంట్లోనే ఉంటుందిగా. నిజం చెప్పు సిద్ధార్థ్, శౌర్యని నువ్వే తీసుకుని వెళ్ళావు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? సిద్ధార్థ్, మర్యాదగా శౌర్యని ఎలా తీసుకెళ్లావో అలాగే ఈ ఇంటికి తీసుకొచ్చి వదులు. లేకపోతే వాళ్ళ అన్నయ్యలు నిన్ను చంపేస్తారు. చూడండి, శౌర్య మీదున్న ప్రేమను చంపుకోలేక మీ ఇంటికి వచ్చాను. ఆ అమ్మాయిని పలకరించాలని చూశాను, కానీ నన్ను అవమానించి బయటికి గంటేశారు. నాకిప్పుడు అర్థమవుతుంది, నేను శౌర్యాన్ని తీసుకెళ్లానని, తను కనిపించకపోతే కిడ్నాప్ చేశానని. తన ముందే నన్ను తప్పుడు మనిషిగా ముద్రించాలని చూస్తున్నారా? ఇదంతా మీరు చేస్తున్న నాటకమని నాకు అర్థమైపోయింది. చూడండి, నా శౌర్య నాకు కావాలి. శౌర్య ఎక్కడుందో వెతకండి.
ఏంటి? ఎవరి ఫోన్లో? నీకు అవసరమా? తెలుసులే, సిద్ధార్థతోనే కదా మాట్లాడుతున్నావు. అంతా కుశలమేనా? జంట ఇద్దరు మళ్ళీ కలిసారా? పెళ్ళిప్పుడు చేసుకుంటున్నారు? ఈసారి మంటపం సెటప్ చేసుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఏ గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారా? మా శౌర్య ఎలా ఉంది? ఇదే కదా అడుగుతున్నావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నా వెంట పడి ఏదో ఒకటి వాగడం తప్పితే నీకు వేరే పనేమీ లేదా? నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నిన్ను బయటికి పంపించడమే నా పని. ఏ ఆధారం దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈ ఆధారం దొరికింది. నీకు ఆ అబ్బాయితో పెళ్లి చేసే అవకాశం కనుక వచ్చిందంటే ఖచ్చితంగా నీకు సిద్ధార్థకి పెళ్లి చేయడానికే ప్రయత్నిస్తాను. నీకు సిద్ధార్థతో పెళ్లి కావాలి అంతే కదా? ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడతాను. పర్లేదు కదా? మారవా నువ్వు? మారేలా నువ్వు చేయట్లేదు కదా. నువ్విక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డొస్తూనే ఉంటావు. మా బావతో నేను హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. నిన్ను బయటికి పంపించాలనుకున్న ప్రతిసారి ఇంట్లో వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా మార్కులు కొట్టేసి నువ్వు గొప్పదానివైపోతున్నావు, నేనేమో చెడ్డదాన్నైపోతున్నాను. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేసి మరీ పంపిస్తాను. అందుకే ఈ వీడియోని వాడవలసిన వాళ్ళ దగ్గర వాడతాను. రుద్రాణి, భానుప్రకాష్, మా చెల్లెలెక్కడా? తనెక్కడుందో మాకెలా తెలుస్తుంది? మీ చెల్లెలు కనిపించకపోతే మేమేదో చేసినట్టు మా ఇంటికి వచ్చేసారేంటి? రుద్రాణి, మా చెల్లెల్ని నువ్వే మాయం చేసావని తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు మా చెల్లిని? ఏం చేశావు? రుద్రాణి, నా విషయంలో తప్పు చేశారు, క్షమించాను. నా చెల్లెల్ని ఏమైనా చేయాలని చూస్తే మాత్రం మీ ఇంటిని శ్మశానం చేస్తాను. మర్యాదగా నిజం చెప్పండి. మాకు తెలియదని చెప్తున్నాను కదా. మీ చెల్లిని దాచే అవసరం మాకేంటి? మీకే అవసరం. నా చెల్లెలు నీ కొడుకుని ప్రేమించింది కాబట్టి వాళ్ళిద్దరిని విడదీయాలని మీరే అనుకుంటున్నారు.